తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. వారు మాస్టర్, మీ పేరేంటి సార్? సంజయ్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మనసును ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి? అసలు ఇదే పెద్ద సమస్య అందరికీ. మనసుని ఆత్రేయ గారు అంటారు, మనసున్న మనిషికి సుఖం లేదంతే అంటాడు. అలాగని మనసును తీసేస్తే మనకి సంతోషం లేదు. మనసు ఉండాలి, అందుకని దాన్ని అదుపులో పెట్టాలన్నది రెండో పాయింట్. కనుక మనసు ఉండాలి, దాన్ని అదుపులో పెట్టాలి. ఏ విధంగా అదుపులో పెట్టాలి? మనసు అన్నది ఒక చిన్నపిల్లోడు లాంటిది, అది ఒక మృగం లాంటిది అనమాట. ఇప్పుడు పొగరబోతు గుర్రాన్ని లేదా ఒక ఎద్దుని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? దాన్ని మచ్చిక చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మచ్చిక అన్న పదం ఏం చేస్తారండి? మచ్చిక. ఓ చో 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 అని దాన్ని నెమ్మదిగా ఇలా దూతా అది అది దూకుతుంది అనమాట. ఎందుకంటే అది ఎమోషనల్గా ఉంటుంది. ఆ గుర్రం కానీ, లేకపోతే ఆ దున్నపోతు కానీ, లేకపోతే ఆవు కానీ, లేకపోతే ఏదైనా ఒక జంతువు అది భయంతో, లేకపోతే క్రోధంతో, లేకపోతే రకరకాల ఎమోషన్స్తో ఉంటుంది. దాన్ని మీరు ఏం చేస్తారు? మచ్చిక చేసుకుంటారు. దానికి మంచి పచ్చగడ్డి తెచ్చి దాన్ని మూడు దగ్గర పెట్టి నెమ్మదిగా దాన్ని నిమ్మురుతూ, లేకపోతే అవసరమైనప్పుడు ఒకసారి కొరడా ఇలా రూలిపిచ్చి కర్రతో చిన్న దెబ్బేసి మొత్తం మీద దాన్ని సామధాన దండ భేదాలు, దాన్ని ఏం చేస్తారు? మీరు ఏం చేసుకుంటారు? మచ్చిక చేసుకుంటారు. మీ గుర్రం మీకు మచ్చిక అయింది, మీ ఆవు మీకు మచ్చిక అయింది, ఇంకోటికి మచ్చిక అవుద్దా? ఇంకోటి రాగానే వాడిది అంతది పట్టుకొని ఒక పోటు పొడుస్తుంది అనమాట. అంటే అలాగే ఎవరి మనసు వాళ్ళకే మచ్చిక అవుతుంది. ఈ మనసు ఆ పశువుకి తేడా లేదు, రెండు ఒకటే. అది కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎమోషనల్గా ఒక పిచ్చి పిచ్చిగా ఉంటుంది, తిక్కగా ఉంటుంది. చుట్టూతో ఉన్న ప్రభావం దాని మీద ఉంటుంది అనమాట. దానికి విచక్షణ అన్నది ఉండదు. మనసుకు విచక్షణ ఉండదు, బుద్ధికి విచక్షణ ఉంటుంది. బుద్ధి విచక్షణ ఉపయోగించి మనసును కంట్రోల్ చేయాలి. సో మీ మనసుని మీరు ఒక ఆవుని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో, కంట్రోల్ చేసి మచ్చిక చేసుకుంటారో, అలాగే మీ మనసును కూడా చేయాలి. కానీ అందరూ చేస్తున్న పొరపాటు ఏంటంటే, మనసు ఉండకూడదు, మనసు నీచమైంది, అల్పమైంది, దాన్ని తొక్కేయాలి అంటారు. ఎలా కుదురుతుంది? మనసు మీదే కదండి. మీ మనసుని మీరు విభేదించకూడదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీ మనసు రకరకాల కోరుతుంటుంది, అనవసరమైన కోరుతుంటుంది, భయంకరమైన కోరుతుంటుంది. మీరు అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? మీ మనసు కదా. అందుకని దాన్ని యాక్సెప్ట్ చేసి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి, బుద్ధిని ఉపయోగించి. అందుకని మనసుని ఎవరైతే మచ్చిక చేసుకుంటారో వాళ్ళు యోగులు అవుతారు. మనసుని ఎవరైతే తొక్కేస్తాడో వాళ్ళు సన్యాసులు అవుతారు. మనసుని ఎవరైతే మచ్చిక చేసుకుంటారో వాళ్ళు యోగులు. మనసుకు లొంగిపోయిన వాళ్ళు సంసారాలు అవుతారు. మనసుకు లొంగిపోయారు అనుకోండి, అది అన్నీ కోరుతుంది, అదితే అంటది, వాళ్ళకి జీవితం అంతా అయిపోద్ది. అలా కాకుండా అసలు మనసే ఉండకూడదని దాన్ని తొక్కి పెట్టేసిన వాళ్ళు ఏమవుతారు? సన్యాసులు అవుతారు. అలా కాకుండా మనసుని దానికి కావాల్సింది ఇస్తూ, మళ్ళీ అది మితిమీరిని కోరింది అనుకోండి, దాన్ని కట్టడి చేస్తూ, దాన్ని మచ్చిక చేసుకుంటూ ఉన్నవాళ్ళు యోగులు. ఈ మూడు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సంసారులు, సన్యాసులు, యోగులు. వీళ్ళు ఆ మనసుని చేసిన వాళ్ళు అలా అవుతారు. అంతేగాని కాషాయ రంగు వేసుకుంటే వాళ్ళు సన్యాసి కాదు. కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళలో సన్యాసులు కాదు. కాషాయ బట్టలు కట్టుకొని క్రోధంతో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే విపరీతమైన కోరికల్లో కామంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కాదు. కొంతమంది సంసారంలో ఉంటారు, మీరు వాళ్ళని చూసి వీళ్ళు సంసారాలు అనుకుంటారు. కాదు, వాళ్ళలో బ్యాలెన్స్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఓకే అండి. అందుకని ఫస్ట్ మీ మనసుని మీరు విభేదించకూడదు. అది ఎవరిదో పనికి మాలిందో దుర్మార్గమైందో కాదు, అది మనలో అంతర్గతంగా ఒక భాగం. అది లేకపోతే అసలు జీవితం లేదు. మీరు చూడండి, మనసు తీసేయండి కాసేపు. మీ అందరూ మీలో మనసు అన్నది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అనుకోండి. ఇప్పుడు దాన్ని తీసేయండి. ఏమండి, ఇప్పుడు చందమామ వచ్చింది, పరవశించలేరు మీరు. జలపాతం వచ్చింది, పరవశించలేరు. మంచి భోజనం పెట్టారు, పరవశించలేరు. ఈ యాంత్రికంగా అయిపోతారు మీరు. అర్థమైందండి? అందుకని మనసు ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ముందు ఫస్ట్ దాన్ని గౌరవించాలి. భగవంతుడు ఆస్వాదించడానికి ఇచ్చిన గొప్ప ఇన్స్ట్రుమెంట్ మనసు. ఇది తెలియక అందరూ దాన్ని తొక్కేయడం, పీకేయడం, లాగేయడం, కొరికేయడం అంటున్నారు. అది లేకపోతే మీ పని అవుట్. గొప్ప ఇన్స్ట్రుమెంట్ అది.
కాకపోతే ఆ ఇనిషిమెంట్ మనల్ని ముంచకుండా ఉండాలంటే అది నీ ఆధీనంలో ఉండాలి. ఎలా ఉండాలి? మచ్చిక. ఈ పదం బాగా మైండ్లో ఎక్కించుకోండి. ఏం చేయాలి? మనసుని మచ్చిక. అది అడుగుతుంది, అది కావాలి నాకు అంటది. అలాగేలే చూద్దాంలే, తొందర వద్దు, ఆగు అనాల. ఓకే, పెద్ద టీవీ కొనాలనిపించింది నీకు, మనసు ఏమంది? టీవీ తే అంది. పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేకపోతే అలాగా పెద్ద టీవీ తే అంది. నిజానికి మీ ఇంట్లో అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి మీరు? అలాగేలే కొందాంలే అని వాయిదా వేయాలి. అర్థమైందా? లేదు తెచ్చారనుకోండి, అప్పుడు పక్కింట్లో ఒక ఆమె వాళ్ళ ఇంట్లో చిన్న ఇల్లు ఆడది, ఇదిగో ఈ 10 అడుగుల గది, అందులో దాదాపు 65 అడుగుల పెద్ద టీవీ తెచ్చింది. ఆ టీవీ చూడాలంటే ఇది ఈ చివరి నుంచి ఆ చివరికి చూడాలా. ఆ పెద్ద టీవీ చూడాలంటే దూరం నుంచి చూడాలా. పెద్ద హాల్ ఉన్న ఇల్లు అయితే అది సూట్ అవుద్ది. నేను అన్నాను, ఎందుకు ఇది కొన్నాం అన్నాను. వాళ్ళు ఆయన చెప్పాడు, వాళ్ళ చెల్లికి ఉందని చెప్పి కొందండి అంది. వాళ్ళ చెల్లికి పెద్ద ఇల్లు ఉంది, దాన్ని చూసి ఏమో కొంది. నా చెల్లికి ఉంది కదా, నేను కొనాలని మనసు పీకుతుంటుంది. ఆ పీకుతున్న మనసుని ఏం చేయాలి మీరు? అలాగేలే మనం రేపు ఇల్లు కట్టుకున్నాక కొనుక్కుందాం, ఇప్పుడు అవసరం లేదు అని మీరు దానికి చెప్పాలి. అందుకని మనసుని ఒకే ఒక్క దారి మచ్చిక చేయడం. అందుకని మనసుని మాయా మృగము అంటారు. మాయా మృగాన్ని మచ్చిక చేయాలి. చెప్పకూడదు. మంచి ప్రశ్న అడిగారు వారు.